సభాయ నమః. మానవుడు అనునిత్యం తాను అందంగా ఉండాలి, తన అందాన్ని అందరూ మెచ్చుకోవాలని తాపత్రయపడుతుంటాడు. ఇంతకీ తనకు తెలియనటువంటి ఒక రహస్యం ఉంది. అందం అంటే కేవలం బాహ్యంగా కనపడేటువంటి శారీరక సౌందర్యమే అని అనుకుంటారు. చాలామందికి తెలియదు ఏంటంటే అంత సౌందర్యం మనిషికి ముఖంలో ఒక రకమైనటువంటి ఆకర్షణనిస్తుంది. మీరు చూడండి, ప్రపంచంలో మహామేధావులందరూ ముఖవర్చస్సు ద్వారానే వాళ్ళు అందాన్ని సంతరించుకున్నారు. ఇప్పుడు నిజంగా చూసినట్లయితే అబ్దుల్ కలాం చూడండి, ఎలా ఉంటాడు ఆయన కట్టుబొట్టు. కానీ ఎందుకు ప్రపంచ దేశాలు ఆకర్షించబడ్డాడంటే శారీరక అందం కాదు, బాహ్యమైనటువంటి అందం కాదు, కేవలం అతనిలో ఉండేటువంటి ఆంతరంగికమైనటువంటి అంత సౌందర్యమే ఆయనను ప్రజలు ఆకర్షించేటట్లు చేయగలిగారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనవసరంగా భౌతికమైనటువంటి సుఖాల కోసం అందాన్ని పణంగా పెట్టడం మానేసి మనం ఎందుకు జన్మించాం, ఎందుకు అనవసరంగా కాలాన్ని వృధా చేస్తున్నామని అనుకొని అందం తనంతట అదే మన పని మనం చేసుకుంటూ పోతే ఎలా అయితే వృద్ధి చెందుతుందో అలా చెందుతుందని భావిస్తూ ఉండాలి. సరే, ఇంకా బాగా చెప్పాలంటే మనం ఎంత చెప్పినా సరే ఇవన్నీ ఒట్టి మాటలు. అందంగా ఉండాలి, అయినా ఏమైనా సరే శారీరకమైనా కావచ్చు అని అనుకునేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేయాలంటే, మనం నిజంగా చాలా విధంగా అదృష్టవంతులం. ప్రాచీన మహర్షులైనటువంటి చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి మొదలైన వాళ్ళందరూ కూడా మనకి ఆయుర్వేద శాస్త్రాన్ని అనుగ్రహించారు. ప్రత్యేకించి ఈరోజు మనం చరకుని గురించి తెలుసుకుంటున్నాం. చరకుడు చరక సంహిత అని రాశాడు. ఈ చరక సంహిత కనుక మీరు విని శ్రద్ధగా గనక అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు ఆశించినటువంటి అందానికి నిర్వచనం ఆయన చక్కరిచ్చాడు. అందం అంటే ఏం లేదు, ఆరోగ్యంగా ఉండడమే అందము. శారీరక బహిర్గంగా కనపడేటువంటి అందాల వల్ల ప్రయోజనం ఏమనుందా? ఏదో కాలానికి అది క్షీణించేదే కదా, విరుగుడు కొరకే కదా. కానీ అంత సౌందర్యం అనేది ఆరోగ్యం ద్వారా సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలనే మన ప్రాచీన మహర్షులు, ప్రాచీన సంప్రదాయవాదులందరూ కూడా మనకి కొన్ని నియమాలు పెట్టారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి, సూర్య నమస్కారాలు చెయ్యండి. సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి? ఆరోగ్యం భాస్కరాలిచ్చేత్ అని వేదశాస్త్రం. నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి సూర్యుడిని ఆరాధించాలి. అందుకని మన పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తే పుక్కిటి పురాణాలు అనుకుంటారని దానికి ఒక నియమం పెట్టారు. సూర్యోదయాత్ పూర్వం లేవడం, సూర్యోదయాత్ పూర్వమే సూర్యుడు ఉదయించే టైంలో ముందే సూర్య నమస్కారాలు ఆరంభించి దాన్ని పూర్తి చేయడం. ఇవన్నీ శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని మనకి సంపూర్ణంగా కలిగిస్తుంది కనుక మన ప్రాచీనులు మనకి ఆ రకమైనటువంటివి నిర్దేశించారు. వాటిని వాళ్ళు చరకుడు లాంటి మహర్షులు చెప్పినటువంటి వాటి నుంచి గ్రహించి మనకు అందించిన మన తల్లిదండ్రులందరూ కూడా ఒకానొక చరకుల్లాగా, ధన్వంతరిలాగా, సుశ్రుతులాగా మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళు అవి వాళ్ళ పెద్దల ద్వారా విని ఆకళింపు చేసుకొని అర్థం చేసుకోబట్టే కదా మనకి చెప్తున్నారు. మనం దాన్ని కొట్టి పారేయకుండా ఈనాటి పిల్లలందరూ కూడా శ్రద్ధగా మీ తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే పెద్దలు ఏదైనా సరే ఆరోగ్యానికి సంబంధించి చెప్పినట్లయితే అది వాళ్ళేదో చెప్తున్నారు మనం వినాలనుకోకుండా ఏష పంథాః మహర్షయః ఇవన్నీ కూడా మన ప్రాచీన మహర్షులు మనకు సూచించిన మార్గాన్ని పెద్దల ద్వారా మనకి అందిస్తున్నారనే జ్ఞానాన్ని మనం పొంది వాటిని ఆచరించి మనం బాహ్యము అంత సౌందర్యంతో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిద్దాం. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు తెలిసినటువంటి విషయాలను నలుగురికి తెలియజేయాలి. ఆ రకంగా చరక సంహితను ఈరోజు మీ ముందుకు తీసుకురావడంలో ఉద్దేశం
ఆయుర్వేద శాస్త్రంలో ఈయన చేసినటువంటి సేవ ఎనలేనిది. ఆ సేవ లేనిది దానివల్ల మనకేం ప్రయోజనం అనే దాన్ని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. చరక సంహిత అనేది భారతీయ సాంప్రదాయిక వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదంలో సుశ్రుత సంహితతో కలిపి ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో శ్రేష్టమైనది. ప్రాచీనతతో పాటు ఇది ఆయుర్వేదంలో 2 మౌలికమైనటువంటి గ్రంథాల్లో కూడా ఒకటి. దీనికి మూలకర్త చరక మహర్షి. దీని ప్రాచీనమైన ప్రతులు క్రీస్తుపూర్వం 900 నుంచి క్రీస్తుపూర్వం 700 నాటివి కూడా ఇలా దొరుకుతున్నాయంటే ఎంత గొప్ప అదృష్టం మనం చేసుకున్నాం కదా. అయితే మిగిలిన చరక సంహిత ప్రతులు ఆ తరువాత శతాబ్దాలవి. అసలు చరక సంహిత యొక్క ఉద్దేశం ఏంది? జీవితం 4 విధాలు ఉంటుంది మనిషికి. ఒకటి సుఖం అంటే ఆనందం, అది శారీరకం భౌతికం ఏదైనా సరే. దుఃఖం అంటే విచారం. మూడవది హితం, మేలు చేసేటువంటి విషయాలు. 4 అహితం, కీడు చేసేటువంటివి, చెడును కలిగించేటువంటివి. ఈ 4 మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. మొత్తం గ్రంథాల్లో 8 స్థానాలు అనగా విభాగాలు మరియు 120 అధ్యాయాలు ఉన్నాయట ఈ చరక సంహితలో అని మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఈ చరక సంహిత ఈ 120 అధ్యాయాల్లో విభాగాలు ఉన్నాయి. అవి 8 స్థానాల్లో ఉన్నాయి. ఏంది ఆ 8 స్థానాలు? మొదటిది సూత్రస్థానము, అంటే సాధారణ నియమాలు దీంట్లో చెప్పబడినాయి. ఎన్ని? 30 అధ్యాయాల్లో ఆరోగ్యకరమైనటువంటి జీవితం, ఔషధాల సేకరణ, వాటి ఉపయోగాలు, రోగ నిర్ధారణలు, వాటి నివారణలు, ఆహార నియమాలు, మరి వైద్యుని బాధ్యతలు అన్నీ కూడా దాంట్లో ఉంది. ఇక రెండవ స్థానం నిదాన, అంటే రోగ విజ్ఞాన శాస్త్రం. 8 అధ్యాయాలు 8 ప్రధానమైన రోగాలు వచ్చే స్థితిగతులను, రోగుల వివరాలను మనకు తెలియపరుస్తాయి. మూడవది విమాన స్థానము, అంటే నిర్దిష్టమైనటువంటి నిర్ణయము. ఇది కూడా 8 అధ్యాయాలు రోగ విజ్ఞాన శాస్త్రం మరియు వివిధ రోగ నిర్ధారణ విధానాలు, వైద్య విద్యార్థుల ప్రవర్తనా నియమావళిని మనకి తెలియజేస్తుంది. 4వది శరీర స్థానము, ఇంగ్లీష్ అంటారు కదా అనాటమీ. అంటే దీంట్లో కూడా 8 అధ్యాయాల్లో మానవుల అండోత్పత్తి, అవయవ విజ్ఞాన శాస్త్రం మనకి తెలియజేస్తుంది. ఇంకా తర్వాత 5వది ఇంద్రియ స్థానము, ఇంద్రియ విషయాలకు రోగ నిరూపణ చేయడం అని అర్థం. ఇవి 12 అధ్యాయాల్లో రోగ నిరూపణ, రోగ నిర్ధారణ, రోగి ఇంద్రియగత లక్షణాలను అనుసరించి చేయడం తెలుపుతుంది. 6వది చికిత్స స్థానము. దీంట్లో 30 అధ్యాయాలలో విశిష్టమైన రోగ చికిత్స విధానాలను వివరాలుగా వివరించి ఉన్నారు. 7వది కల్పస్థానము, అంటే ఫార్మాస్యూటిక్స్ టాక్సికాలజీ, అంటే 12 ఔషధాల ఉపయోగం, వాటి తయారీ వంటి వివరాలు దీంట్లో ఉంటుంది. ఇక 8వది సిద్ధి స్థానము, అంటే అన్నీ అయిన తర్వాత చివర కోరుకునేది ఏంది? చికిత్సా విజయము, సక్సెస్ ఇన్ ట్రీట్మెంట్. అంటే ఇది 12 అధ్యాయాలు పంచకర్మకు సంబంధించిన సాధారణ నియతులు వివరిస్తుంది. చికిత్స స్థానంలో 17 అధ్యాయాలు పూర్తిగా కల్పస్థాన, సిద్ధిస్థాన అనంతర కాలంలో ద్రగ్బలుడు, అంటే 5వ శతాబ్దానికి చెందిన ఆయన దాన్ని కూడా చేర్చాడు. గ్రంథం సూత్రస్థానంలో ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయం ఆయుర్వేద విధానాల్లో ప్రాథమిక మౌలిక సూత్రాలకు సంబంధించినటువంటివి. సంహిత చేసిన విశిష్ట శాస్త్రీయ కంట్రిబ్యూషన్లలో ఇదొకటి. రోగ కారణాలు, చికిత్సకు సంబంధించిన హేతుబద్ధమైనటువంటి కారణాలు, లక్ష్యపూర్వకమైన పద్ధతుల్లో కూడా రోగ పరీక్షను ప్రవేశపెట్టడం వంటివి కూడా దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు వైద్యుడు, నర్సు, రోగి, ఔషధాలు, ఈ 4 ప్రతిదానికి ప్రధానమైన అంగాలు. వైద్య అభ్యాసానికి 4 ముఖమైన భాగాలు, చతుర్ముఖ బ్రహ్మలాగా అనుకోండిమే అని గ్రంథాలు
ఆయుర్వేద గ్రంథాలు నొక్కి చెప్తున్నాయి. రోగి, వైద్యుడు, నర్సు మరియు మందులు చాలా ముఖ్యమైనవి అని మనం చెప్పుకున్నాం. రోగి కోలుకోవడానికి మరియు తిరుగు ఆరోగ్యం పొందడానికి ఈ నలుగురు చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తారు. వైద్యుడు జ్ఞానాన్ని అందించి చికిత్సను సమన్వయం చేస్తాడు. గ్రంథం వాలియాథను ఆధారంగా చేసుకుని వైద్యం చేస్తాడు. పైగా జ్ఞానదీపంతో శరీరం లోపలి చీకటిని అన్వేషించగలుగుతాడు. చికిత్సకు స్పందించగలి వారి పట్ల వైద్యుడు ఆనందం, ఉల్లాసం వ్యక్తం చేయాలి. రోగి నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవాలి. అందరి పట్ల దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. నర్సుకు వైద్య పరిజ్ఞానం పరిమితమైన పద్ధతిలో అయినా తెలిసి ఉండాలి. సూత్రీకరణలు, మోతాదులు తయారు చేయడంలో నైపుణ్యం తప్పకుండా ఉండాలి. అలాగే స్వపర భేదాలు చూపించకుండా అందరినీ సానుభూతితో చూడాలి. అంతేగాక శుభ్రతగా ఉండాలి. రోగి సానుకూలంగా ఉండేటట్లు బాధ్యతను కలిగి ఉంటాడు. ఆయన లేదా ఆమె భావనను వివరించే సామర్థ్యం కూడా ఉండాలి. వైద్యుల సూచనలను గుర్తుంచుకుని గౌరవంగా వాటిని రోగులు పాటించాలి. వైద్యులు, నర్సుల నీతి నియమావళిని నిర్దేశించిన మొట్టమొదటి గ్రంథం చరక సంహిత. ఇక దేంట్లో కూడా లేదు. ప్రతి దాంట్లో డైరెక్ట్గా మెడిసిన్స్కి వెళ్ళిపోతారు. కానీ ఒక చరక సంహితలో మాత్రమే ఒక డాక్టర్ ఎలా ఉండాలి, ఒక నర్సు ఎలా ఉండాలి, మొట్టమొదటి వీళ్ళిద్దరి యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ని నిర్ధారించినటువంటి శాస్త్రమే చరక సంహిత. పేరు వింటూ ఉంటేనే అర్థమవుతుంది. అధర్మాన్ని నరక, అప్పుడే ఆ మహర్షి చరక సంతోషపడతాడేమో. సరే, వైద్యం చేసేవారికి ఏముండాలి? నైతికత, శాస్త్రీయ అధికారము పూర్తిగా ఉండాలి అని పేర్కొన్నది. విమానస్థానంలో 8-9 అధ్యాయాలలోని వచన సంకేతం గురించి చర్చించడానికి అనేక శ్లోకాలు మనకు అందించింది. రోగి గృహంలో ప్రవేశించే ముందు వైద్యుడు రోగి తరపున అనుమతి పొందాలని, ఆయన ఒక మహిళ లేదా మైనర్కు హాజరవుతుంటే కుటుంబంలోని ఒక మగ సభ్యుడు పక్కన ఉండాలి. రోగి మైనరు లేదా రోగి వేరేవాడైతే సంరక్షకులను తెలియజేసి, అంటే గార్డియన్స్ అంటారు కదా, వారి నుండి అనుమతి పొందాలి. తన సేవ కోసం ఎప్పుడు రోగిని దోపిడీ చేయడానికి ఏ వైద్యుడు ప్రయత్నించరాదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చరక సంహితను కనుక మనం ప్రవేశపెట్టినట్లయితే ఇప్పుడు దోపిడీ చేసేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోంచి వైద్యులు కొంతమందిలో అయినా పరివర్తన వస్తుందేమో, ఎక్కువ శాతం ఆశించకపోయినా. రోగి లేదా రోగి కుటుంబంతో రుణాలు గూర్చి చర్చించడం, వివాహం ఏర్పాటు చేయడం, ఆస్తి కొనడం లేదా అమ్మడం వంటి ఎప్పుడు ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఏ వైద్యుడు పాల్గొనకూడదు. పరుష పదాలను ఏ వైద్యుడు ఉపయోగించరాదు, నర్సు ఉపయోగించరాదు. మృదువైన పదాలతోనే మాట్లాడాలి. క్రూరమైన పదాలు ఎప్పుడు ఉపయోగించకూడదు. రోగికి మంచి చేసే దానిని మాత్రమే చెయ్యండి. రోగి యొక్క వ్యక్తిగతమైన రహస్యాలను కాపాడవలెను. వైద్య విజ్ఞాన పరిజ్ఞానానికి అంతము లేనే లేదని చరక సంహితలో వివరంగా పేర్కొనబడింది. వైద్యుడు నిరంతరం నేర్చుకోవడానికి తనను తాను అంకితం చేసుకోవాలి. ఒక వైద్యుడు తన యొక్క వ్యక్తిగత పరిశోధనలు కానీ ప్రశ్నలు ఇతర వైద్యులతో చర్చించి గట్టిగా నొక్కి వక్కాణిస్తూ ఉండేదాన్ని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే అదే శాస్త్రజ్ఞానం ఉన్న మరొకరితో చర్చించినప్పుడు అలాంటి చర్చల కారణంగానే మనకు జ్ఞానం, ఆనందం పెరుగుతుంది కదా. చర్చలు వ్యతిరేకంగా లేదా శాంతియుతంగా ఉండగలవని, అంతకు మించి ముందు మనకేదుందో అవన్నీ కూడా ఫలించనివి, రెండో ఉపయోగపడతాయి. ఒకరు శత్రు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ సున్నితమైన మాటలతో పద్ధతిలో ఒప్పించాలి. మరియు మిక్కిలి ప్రధానమైనటువంటి చక్కటి అంశాలు కలిగి ఉన్న వాటినే వివరంగా చెప్పాలి. మతం అనేక ప్రాచీన సాహిత్యాల మాదిరిగానే చరక సంహిత కూడా హిందూ దేవుళ్లను జ్ఞానానికి అంతిమ వనరుగా గౌరవించి ఆపాదిస్తుంది. చరక సంహిత భరద్వాజ దేవేంద్రుడి నుండి నేర్చుకోవడం గురించి ప్రస్తావించాడు. అంటే భరద్వాజ మహర్షి మనకు దేవేంద్రుడి నుండి ఈ విద్య నేర్చుకోండి అని ప్రస్తావించాడు. ఆయన పేలవమైన ఆరోగ్యం మానవుల సామర్థ్యాన్ని, వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించలేకపోతుంది, దెబ్బతీస్తుంది.
కనుక ఇంద్రుడు వైద్య పరిజ్ఞాన పద్ధతి ప్రత్యేకత రెండుని మనకు అందించాడు. ఈ పద్ధతి వచనాన్ని నొక్కి చెప్పబడుతుంది. అదే మనం ఇప్పుడు చూస్తుంటాం. ఎటియాలజీ, సింప్టోమాలజీ మరియు థెరప్యూటిక్స్ అనే 3 సూత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువలన గ్లూక్లిచు ఈ గ్రంథం ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్యాన్ని చేర్చడానికి సరైన లక్ష్యాలను అందిస్తుంది. చరక సంహిత ప్రారంభం పారాయణాలతో పాటు వేదాల వివిధ పొరలలో పొందుపరిచిన అంచనాలను వివరాలను మనకు ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఈ ఊహల్లో మానవుడు విశ్వం సూక్ష్మ ప్రతిరూపం అనే వేద సిద్ధాంతం 6 అంశాలు అనగా 5 ప్రకృతులు మరియు 6వది బ్రహ్మ. పురాతన హిందూ సిద్ధాంతం ప్రకారం 3 దోషాలున్నాయి మనిషికి, ప్రతి ఒక్కడికి. వాత, పిత్త, కఫం అంటారు. ఈ 3 గుణాలని సత్వ, రజస్తమో గుణాలుగా మానవ శరీరంలో సహజంగా ఉంటాయి. ఇతర సిద్ధాంతాలు కూడా ఇవే చెప్తున్నాయి. చరక సంహితలో ఆత్మ ఉందనే హిందూ భావన ప్రస్తావించబడింది. ఇది ఒక ఎక్స్ట్రా అనమాట. ఇది మార్పు లేనిది. ఆ తరువాత గ్రంథంలో శారీరక మానసిక రోగాలను శరీరం, మనస్సు లేదా రెండింటిలో పరస్పర సంబంధం లేకపోవడం, బాహ్య అసమతుల్యత కారణంగా ఏర్పడుతుంది అన్నారు. కారకాలుగా ప్రకృతి, ఇంద్రియ వస్తువులు, వయస్సు లేదా త్రిగుణాలు లేదా 3 గుణాల మధ్య సంబంధం అనగా తగిన సామరస్యం, సమతుల్యత ఉండి తీరాలి. సుశ్రుత సంహిత, చరక సంహిత అంతటా మతపరమైన ఆలోచనలు ఉన్నాయి. స్టీవెన్ ఎంగ్లర్ అనే ఆయన వేద అంశాల తగ్గింపుకు ఇవి కేంద్రంగా ఉన్నాయి అని తేల్చి చెప్పేశాడు. ఉదాహరణకు ఈ ఆలోచనలు ఈ గ్రంథాల్లో ఉపయోగించే సైద్ధాంతిక ఆధారాలు వేద రూపకాలలో కనిపిస్తాయి. అంతరంగా గ్రంథంలో ఆలోచనల మరొక పొరను కలిగి ఉంది, అంతే తప్ప ఏం లేదు. ఇక్కడ అనుభవైక హేతుబద్ధమైన ఆలోచనలు పోటీలో అనగా మతపరమైన ఆలోచన సహకారంతో వృద్ధి చెందుతాయి. అలాగే కొన్ని బ్రాహ్మణ ఆలోచన తర్వాత చేర్చినట్టు మనకి ఆధారాలు చెప్తున్నాయి. చరక సంహితలో తాత్విక పూర్వజన్మలు, ఔషధ విధానం మధ్య సన్నిహిత సంబంధం మనకు కనబడుతుంది. అసంఖ్యాకమైన వ్యాధులు, శారీరక మానసిక వాటి మూలానికి తమస్సు అనగా మూర్ఖత్వం ముందుంటుంది. అవగాహన లోపం ద్వారా ఒకరు 5 హానికర వస్తువులలో మునిగిపోతారు. రోగాలకు మూల కారణాలు ఏమవి అంటే ప్రకృతి యొక్క కోపాన్ని అణిచివేస్తారు, అధిక దద్దుర్లు చేసే చర్యలు సంభవిస్తాయి. అజ్ఞాని అయిన మనిషి అప్పుడు వ్యాధి పరిస్థితుల్లో ఐక్యమవుతాడు. జ్ఞానం కలిగిన మనిషి అయితే జ్ఞానం ద్వారా ఆ పరిస్థితులు బయటపడటానికి ప్రయత్నిస్తాడు. అంటే శుద్ధి చేసి వ్యాధిని నివారించుకుంటాడని అర్థం. ఒకరు ఎప్పుడు ఆహారాన్ని తీసుకోకూడదు, దాని కోరిక నుండి మాత్రమే వ్యవహరిస్తారు. అజ్ఞానం వారిని మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. సరైన పరీక్ష తర్వాత ప్రయోజనమైన ఆహారాన్ని మాత్రమే తినాలి సుమే. నిశ్చయంగా శరీరం ఆహారం ఫలితాన్ని అనుభవిస్తుంది. చరక సంహితలో 5, 6, 25, 26, 27 అధ్యాయాల్లో ఆహారతత్వానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. ఇందులో మంచి ఆరోగ్యానికి, వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. ఇప్పుడు మనకు వచ్చే రోగాల్లో 100కి 50% మనం తీసుకునే ఆహారం, 90% మనం త్రాగేటువంటి నీరు. ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలినవన్నీ తర్వాత సరైన ఆహార నియమాలను పాటించకుండా అనవసరమైనటువంటి వాటిని తిని వాటిని అరగదీసుకోలేకుండా రోడ్ల మీద పరిగెత్తడం ఎంతవరకు సమంజసం? అయితే అనారోగ్యకరమైన ఆహార వ్యాధులకు కూడా ఒక ముఖ్య కారణం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు రుచులు ఉంటాయి కదా, అవి 6 షడ్రుచులు అంటారు. అందుకని షడ్రసోపేతమైన భోజనం అంటారు. అవి తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు అనేటువంటివి. వీటిని సమతుల్యంగా వాడితే అవి శరీరాన్ని పోషిస్తాయి. సరిగ్గా ఉపయోగించని అంటే అధికం, అసలు లేకపోవడం సమయంలో అవి దోషగుణాన్ని రెచ్చగొట్టడానికి దారితీస్తాయి. ఉప్పు ఎక్కువ వేసుకుంటే బీపీ, అసలు వేసుకోకపోతే ఎక్కువ వేసుకుంటే హై బీపీ, అసలు వేసుకోకపోతే లో బీపీ. ఎటుపోయినా సమస్య. అందుకనే ఏదైనా సరే సమానత్వాన్ని, సమతుల్యాన్ని పాటించాలి. అందుకనే మన ప్రాచీన వేద శాస్త్రాలు సూక్ష్యం చెబుతుంటాయి. అతి సర్వత్ర వర్జయేత్. ఏ పనైనా అతిగా చేయరాదు. ఎందుకే అతి అన్ని అనర్థాలకు హేతువు. అంటే మనం
ఏదైతే నియమబద్ధంగా చెప్పడో దాన్ని ఆచరించాలి తప్ప వేరే చేయరాదు. త్రిదోషాలు ఉన్నాయి: వాయు, పిత్తము, కఫము. అవి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అవి శరీరానికి మేలు చేస్తాయి. అయినప్పటికీ అవి అస్తవ్యస్తంగా మారినప్పుడు అవి శరీరాన్ని వివిధ రకాల వ్యాధులతో బాధ పెడుతూ ఉంటాయి. ఆహారాల్లో వేడి, పోషక విలువలతో పాటు మానవ శరీరంలో ఔషధాల వలె పనిచేసే శారీరక పదార్థాలు అని గ్రంథం సూచిస్తుంది. ఇంకా 26, 27 అధ్యాయాల్లో అనారోగ్యం లేదా శస్త్రచికిత్స నుండి కూడా త్వరగా కోలుకోవడానికి ఔషధంతో పాటు సరైన పోషక పదార్థాలతో కూడిన ఆహారం తినమని చరక సంహిత చెప్తుంది. ప్రణాళికాబద్ధమైన ఆహార నియమాలు ఎలా ఉండాలి? ఒక స్త్రీ 6వ నెల నుండి గర్భధారణ సమయం చేసేటప్పుడు మాంసరసం ఇవ్వాలని చరక సంహిత సూచిస్తుంది. విష చికిత్స కోసం తాజాగా కోసిన మాంసం కూడా గ్రంథం ద్వారా సిఫార్సు చేయబడుతుంది. దీనిలో కోసిన మాంసం విషాన్ని పీల్చుకోవడానికి ప్రభావితం చేసి లేదా క్రిమి లేదా సరీసృపాల కాటు ప్రదేశానికి వ్యతిరేకంగా నొక్కి ఉంచబడుతుంది. ఇతరులు జాబితా చేసిన చరక సంహితలో వివరించినటువంటి 150కి పైగా జంతు మూలాల నుండి ఔషధ పదార్థాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలలో నక్క, ముసలి వంటి అడవి జంతువుల మాంసం నుండి తాజాగా కోసిన చేపలు, చేప నూనె, పక్షుల గుడ్లు, తేనెటీగ మొదలైనటువంటివన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. అదనంగా గ్రంథం జంతువుల ఉత్పత్తుల మిశ్రమం, అలాగే వివిధ లవణాలు, మసి, క్షారాలు వంటి జడ ఖనిజాలు, వివిధమైనటువంటి ఔషధాలు అన్నీ కూడా ఉంటాయని పేర్కొంది. పురాతన ఔషధం చరక సంహితలోని అనేక అధ్యాయాలు విత్తనాలు, మూలాలు, పువ్వులు, పండ్లు, కాండం, సుగంధం, ఆకులు, వివిధ చెట్ల బెరడు, మరి మొక్కల రసాలు, పర్వత మూలికలు, జంతువులు తిన్న తరువాత వాటి పాడు నుండి విసర్జించే వ్యర్థాలను గుర్తించడానికి, వర్గీకరించడానికి అంకితం చేయబడ్డాయి. కొన్ని ఆహారం లేదా గడ్డి, వివిధ రకాల తేనె, రాళ్ళు, లవణాలు, ఇతరాలు గ్రంథం అనేక విషయాల మనకి తెలియజేసింది. అలాగే వాటి వంటకాలను కూడా వివరిస్తుంది. చరక సంహిత చికిత్స మనకి పుస్తకాల్లో ఒక సాధారణ వంట క్రిందికి ఇలా చెప్పబడుతుంది. ఎలా అనుతైలం ఎలా తయారు చేయాలి? చరక సంహిత ఏం చెబుతుంది? కొలతగా నువ్వులు తీసుకోండి, మేకపాలలో వాటిని నానబెట్టండి, అప్పుడు వాటిని మేకపాలకులో కుమ్మరించండి, కుమ్మరించి దాని శుభ్రమైన వస్త్రం మీద ఉంచండి, మేకపాలతో నిండిన పాత్ర మీద కుమ్మరించిన నువ్వుల వస్త్రాన్ని ఉంచండి, పాత్రకు తేలికపాటి వేడిని అందివ్వండి, అంటే వెచ్చగా వేడి చేసిన పాల నుండి ఆవిర్లు వచ్చేలా నువ్వుల గుజ్జును కొద్దిగా ఉడకనివ్వండి, ఉడికించిన గుజ్జును పక్వం చేసినట్టు మద్యంతో కలపండి, సమానమైన కొలతతో మేకపాలను జోడించండి, మిశ్రమ ఉత్పత్తి నుండి నూనెను ఒత్తండి, ఈ నూనెను 1 నుండి 4 నిష్పత్తిలో అంటే ప్రామాణిక కషాయాలకు జోడించండి, ఈ నూనె మిశ్రమాన్ని రస్న, మధుక, సైంధవ, ఉప్పు 4కు 1 నిష్పత్తిలో జోడించండి, ఇవన్నీ కలిపి ఉడకబెట్టండి, వడపోత నూనెను సంగ్రహించి సేకరించండి, రూటు, గుజ్జు, ఉప్పు, నూనె కలపడం, ఉడకబెట్టడం ఈ ప్రక్రియను 10 సార్లు చేయండి. ఫలితంగా వచ్చే నూనె ఉందే దానినే అనుతైలం అంటారు. ఆ అనుతైలం నూనెగా ఒక నిర్దిష్ట తరగతి వ్యాధులకు నాసిక బిందువుగా రుద్దడానికి ఉపయోగించే ఔషధంగా ఉపయోగించాలని వచనం పేర్కొంది. అంటే మనకు కీళ్ల సంబంధమైన వ్యాధులు ఇంకా చాలా వాటికి కూడా వాటిని వినియోగిస్తూ ఉంటారు. అంటే సహజమైనటువంటి పరిష్కారం. గ్లూక్లిచు పురాతన భారతదేశం నుండి వచ్చిన ఇతర వైద్య గ్రంథాలు చర్మ చికిత్సలో అనుతైలంలో వాడకం గురించి వివరాలు ఇలా ఉన్నాయి. మనకి ఆ పేరు వెరైటీగా ఉండొచ్చు, కానీ వాటి యొక్క మనము ఇళ్లలోనే తయారు చేసుకోవచ్చు. సాధ్యం కాకపోతే మేకపాలు యాని తీసుకొస్తాం, కానీ అవి ప్రాచీన కాలంలో అయితే సాధ్యపడేవి, అలా చేసేవాళ్ళని చెప్పబడుతుంది. ఇక వైద్య విద్య చరక సంహిత విమనస్తన పుస్తకంలోని 8వ అధ్యాయంలో వైద్యులుగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిస్తుంది. వైద్యుడు కావడానికి అవసరమైనటువంటి సవాలు, సహనం కలిగిన తెలివిగల వ్యక్తి ఎవడైనా సరే మొదట తన గురువుని నిర్ణయించుకోవాలి, తప్పక అధ్యయనం చేసిన పుస్తకాలను నిర్ణయించుకోవాలి అని ఈ గ్రంథం నొక్కి చెబుతుంది. ఇది చరక సంహిత. కవిరత్న, శర్మ అనువాదం ఆధారంగా ఔషధం మీద విభిన్న గ్రంథాలు చలామణిలో ఉన్నాయి అని చరక సంహిత పేర్కొంది.
విద్యార్థి తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన పరిశోధకుడిని ఒకరిని ఎన్నుకొని శిష్యరేఖ నుండి విముక్తి పొంది ఋషికి ఆపాదించబడిన బాగా సంకలనం చేయబడిన వ్యాఖ్యానాలు భాష్యాలు ఇందులో ప్రస్తావించబడిన విషయం మినహా ఈ ఆశలు తెలియని పదాలు లేకుండానే అనుమానాలను వివరిస్తుంది. ఆ అనుమానాలు తీరితేనే పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. అప్రెంటిస్షిప్ కాలంలో విద్యార్థులు ఎన్నుకునే వ్యక్తి ఈ రంగంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుడు, తెలిసినవాడు, విజయవంతంగా వ్యాధులకు చికిత్స చేసిన అనుభవం కలిగి ఉన్నవాడిని ఎంచుకోవాలి. తనను సంప్రదించాలనుకునే వ్యక్తి కనికరం గలవాడుగా ఉండాలి. లోపల బయట శౌచ జీవితాన్ని గడిపేవాడు బాగా సన్నద్ధమైన వాడుగా ఉండాలి. ఆరోగ్యం, వ్యాధుల లక్షణాలు తెలిసినవాడు, ఎవరితో కూడా శత్రుత్వం చేసుకోకుండా అజాతశత్రులాగా ఉండాలి. కోపరహితుడు, తన రోగులకు గోప్యత బాధలను గౌరవించేవాడుగా ఉండాలి. బోధించడానికి ఇష్టపడేవాడు ఉండాలి. కష్టపడి చదవద్దండి, ఇష్టపడి చదవటంలో ఉద్దేశం అదే. మంచి సంభాషణకర్త అయి ఉండాలి. మాటకారిగా ఉంటే ఎదుటివాడిని ఒప్పించడం సులభం. అటువంటి గురువును కనుగొన్నప్పుడు చరక సంహితను నొక్కి చెప్పినప్పుడు విద్యార్థి గురువును ఒక దేవతగా లేదా ఒక తండ్రిలాగా గౌరవించాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అతని దయవల్లే కదా ఒకరు చదువుకుంటారు. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని అప్రతినిధిగా అంగీకరించినప్పుడు, చరక సంహితను నొక్కి చెప్పినప్పుడు అతను అప్రెంటిస్షిప్ కాలంలో విద్యార్థిని క్రింది ఆదేశాలతో అగ్ని సమక్షంలో ప్రారంభించాలి. ఏమని? నీవు బ్రహ్మచారి అవుతావు, గడ్డం మీసం ధరించాలి, నీవు ఎల్లప్పుడూ నిజాయితీపరుడుగా, మాంసం అపరిశుభ్రమైన ఆహారం నుండి దూరంగా ఉండాలి, ఎప్పుడూ అసూయ లేకుండా ఉండాలి, ఆయుధాలను ఎప్పుడూ ధరించవద్దు, ఏదో ఆవేశంలో ఏదో ఒకటి పొడి చేస్తారు, నీవు నేను చెప్పేది ఏదైనా చేస్తాను అని తప్ప నీవు నా కొడుకులా ప్రవర్తించాలి, ఎప్పుడూ అసహనంతో ఉండకూడదు, ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండాలి, వినయంతో ఉండాలి, ప్రతిబింబించిన తర్వాత వ్యవహారం చేయాలి, అన్ని జీవుల పట్ల మంచిని పెంచాలి, మంచితో చూడాలి అని ఎల్లప్పుడూ కోరుకునే విధంగా నియమావళిని రూపొందించటం చరక సంహితలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆయుర్వేద శాస్త్రానికి సుశుద్ధుడు గుండెకాయ అయితే చరకుడు మాత్రం వెన్నెముక లాంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితర సాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో చరకులు అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడింది. చరణం, చర్ర అంటే సంచరించడం. చరకుడు తన శిష్య వైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సేవలు అందించేవాడనే అధ్యయనాలు చెబుతుంటాయి. కొన్ని సంవత్సరం తర్వాత రోగులకి వైద్యం అవసరం కోసం క్షవరము అవసరమైనది. ఆ తరువాతి కాలంలో కొంతమంది చరకులు కాస్త క్షురకులుగా మార్పు చెందారు. చరకుడు కాశ్మీర దేశానికి చెందినవాడు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో చరకుని గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఏంది? క్షీరసాగర మదనంలో పుట్టిన ధన్వంతరి మొదటగా ఆయుర్వేద విజ్ఞానానికి అందించిన గొప్ప ఆయన సర్పరాజైన ఆదిశేషునికి ఉపదేశించాడు. ఎవరు? ధన్వంతరి. ఒకసారి ఆయన భూలోకానికి వచ్చి తీవ్రమైన ఒక వ్యాధికి గురయ్యాడు. కదలడానికి కూడా కష్టమైపోయింది. ఈ విచిత్ర పరిస్థితిలో తన వ్యాధిని పోగొట్టుకోవాలంటే మునికుమారునిగా జన్మించిన ఆదిశేషునే చరకునిగా చెబుతారు. చర అంటే భూమి మీద సంచరించడం అని అర్థం. ఆయుర్వేద శిఖామణి చరకుడు గొప్ప ఆయుర్వేద శిఖామణి. సుశ్రుతుడిలాగానే చరకుడు కూడా చరక సంహిత అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. అది సమగ్ర విజ్ఞాన గ్రంథం అని చెప్పవచ్చు. చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం చాలా గొప్పది. చరక సంహితలో వెలువడిన కొన్ని శతాబ్దాల తరువాత అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ తిరిగి రచించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. వాళ్ళలో కాశ్మీరకుడు, ధ్రువబాల మొదలైన వాళ్ళు చాలా ముఖ్యులు, అంటే ప్రాచీనులు. చరక సంహిత క్రీస్తు శకం 987లో అరబిక్, పర్షియన్ భాషల్లోకి అనువదించబడింది. చూడండి, ఇంత గొప్పగా చెప్పుకోవాలి మనం. శరీరానికి కలిగే వ్యాధులు ముఖ్యంగా వాతపిత్త శ్లేష్మ దోషాల వల్ల కలుగుతాయని సిద్ధాంతీకరించాడు చరకుడు మహర్షి. ఆయుర్వేద వైద్యుల చిట్టాలో ముఖ్య ఔషధాల్లో ఒకటి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో తయారైన
త్రిఫల చూర్ణం. చరకుడు ప్రసాద్ ఇప్పుడు మనం అందరి నోట వింటుంటారు త్రిఫలా చూర్ణం. అది మనకి అందించింది ఎవరు? ఎవరైనా అడిగితే చరక మహర్షి. ఆ త్రిఫలాలు ఏంది? ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ మూడిటిని మిశ్రమం చేసి దంచి పొడి చేసిందే త్రిఫలా చూర్ణం. అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలు కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడు చరకుడు. మూలం తెలియకుండా చికిత్స ఇస్తే ప్రయోజనం ఏముంది? క్యాన్సర్ కణాలకు పక్షవాతం, మూర్ఛ, కుష్టు వ్యాధి, చూపు మందగించడం లేదా పూర్తిగా పోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. ఆయుర్వేద విజ్ఞానం మనిషి ఎప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, శారీరక మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆహార విహారాదుల విషయంలో పరిశుభ్రత విధిగా పాటించినప్పుడే శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు చరక మహర్షి. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండడం సాధ్య కాదని, మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు బాగున్నప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చరకుడు స్పష్టం చేశాడు. మరి అటువంటి చరకుడు మనకు అందించినటువంటి చరక సంహితను గురించి ఇప్పటివరకు నాకు తెలిసింది మీకు తెలియజేశాను. మీరు కూడా శ్రద్ధగా విని మీ తోటి వారికి, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేసి కొంతైనా సరే మనం దాన్ని ఆచరించి ఆ మహర్షిని గౌరవిద్దామని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నదేనదేద్నాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనప్రయర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం.